జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. విశాఖ జిల్లా బక్కన్నపాలెం సిఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో శ్రీనివాస్ ను ఇంట్రోగేట్ చేస్తున్నారు. నిందితుడి తరపు లాయర్ అబ్దుల్ సలీం సమక్షంలో ఎన్ఐఏ విచారిస్తోంది. జగన్ పై దాడి కేసు విచారణ మొదటి నుంచి చాలా మలుపులు తిరిగింది. నిందితుడు శ్రీనివాసరావు జగన్ అభిమానినని టీడీపీ కాదు, టీడీపీ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని వైసీపీ ఆరోపణలు చేసుకున్నాయి. విశాఖ పోలీసులు కూడా నిందితుడి అత్యుత్సాహమే దాడికి కారణమని, ఇందులో రాజకీయ కోణమేమీ లేదని తేల్చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో కోర్టు కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఇప్పుడు ఎన్ఐఏ విచారణ తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడం చర్చనీయాంశమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. శ్రీనుబాబు, జగన్ కేసులో ఎన్ఐఏ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్ఐఏ విచారణపై టీడీపీ వైసీపీ వర్గాల స్పందన ఏంటి? ప్రతిభ, ఎన్ఐఏ విచారణ ఇప్పుడే కొత్త మలుపు తిరిగింది. ఏదైతే విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు ఏదైతే నిందితుడు శ్రీనివాసరావును నిందితుడి తరపు లాయరు అబ్దుల్ సలీం సమక్షంలో విచారించాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావుని గత అర్ధరాత్రి విశాఖకు తరలించడం జరిగింది. అయితే విశాఖకు తరలించిన తర్వాత గత అర్ధరాత్రి నుంచి కూడా రహస్య ప్రాంతంలో ఈ నిందితుడు శ్రీనివాసరావుని ఉంచడం జరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఎవరైతే నిందితుడి తరపు లాయర్ ఉన్నారో అబ్దుల్ సలీం కు సమాచారం ఇవ్వడం జరిగింది. బక్కన్నపాలెంలో సిఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో నిందితుడు శ్రీనివాసరావు ఉన్నారు, అక్కడ విచారణ చేస్తాం కాబట్టి మీరు అక్కడికి రావాల్సిందిగా లాయర్ ను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో లాయర్ కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే లాయర్ సలీం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విచారించడానికి అనువుగా లేదు, ప్రాంతం అనువుగా లేదు కాబట్టి ఇక్కడి నుంచి వేరొక ప్రాంతానికి తరలిస్తామని చెప్పి ఎన్ఐఏ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు కూడా ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ఉన్నతాధికారుల అనుమతి వచ్చిన తర్వాత ఈ శ్రీనివాసరావుని ఇతర ప్రాంతానికి తరలిస్తాం. బహుశా ముంబై గాని, కోల్కతా గాని, ఢిల్లీ గాని ఈ 3 ప్రాంతాల్లో ఏదో ఒక చోటికి తరలిస్తాము, అక్కడ మేము ఇతను విచారిస్తామని చెప్పడం జరిగింది. అయితే కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే నిందితుడు శ్రీనివాసరావు లాయర్ సమక్షంలోనే నిందితుడిని విచారించాలి అని, అదేవిధంగా థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరైతే లాయర్ అబ్దుల్ సలీం ఉన్నాడో ఆయన కూడా ఎన్ఐఏ అధికారులని ప్రశ్నించడం జరిగింది. నా సమక్షంలో మీరు ఏదైతే నిందితుడిని విచారించాలి కాబట్టి దాని పరిస్థితి ఏంటని అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు కూడా చెప్పడం జరిగింది, మేము ఎక్కడికి తీసుకెళ్తున్నామనే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తామో, అదేవిధంగా మీరు ఎక్కడైతే విచారణ చేపడుతున్నామో అక్కడికి వచ్చే విధంగా మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి కూడా లాయర్ సలీం కి ఎన్ఐఏ అధికారులు చెప్పినట్లు మనకి సమాచారం ఉంటుంది. ఏదైతే నిందితుడు శ్రీనివాసరావుని ఏ ప్రాంతానికి తరలించినప్పుడు కూడా 2 గంటల సమయం ముందే ఈ లాయర్ సలీం కి సమాచారం అందిస్తామని చెప్పి ఎన్ఐఏ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐఏకి ఈ కేసు అప్పగించడాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ స్టేట్ పోలీసుల సమక్షంలో కానీ, ఈ స్టేట్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్లో కానీ ఈ విచారణ చేయడానికి ఎన్ఐఏ అధికారులు వెనకంజ వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సమాచారం గోప్యత విషయంలో కానీ, లేదంటే ఇక్కడ ఆ విచారణలో వెలుగు చూసిన అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ నిందితుడు శ్రీనివాసరావును విచారించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు శ్రీనివాసరావును విజయవాడకు తరలించినప్పుడు కూడా రాత్రంతా కూడా రహస్య ప్రాంతంలో ఉంచారు. ముందుగా ఎయిర్పోర్ట్ కి తీసుకొస్తారు, ఎయిర్పోర్ట్ లో సీన్ రీకన్స్ట్రక్ట్ కూడా చేస్తారని చెప్పి కూడా సమాచారం ఉంది. అయితే ఎక్కడ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే ఏ సంస్థల్లో కూడా నిందితుడు శ్రీనివాసరావుని ఉంచడానికి కానీ అక్కడ విచారించడానికి కానీ ఎన్ఐఏ అధికారులు వెనుకంజ వేసిన నేపథ్యంలో బక్కన్నపాలెంలో సిఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ ని వాళ్ళు
వేదికగా ఎంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి నిందితుడు శ్రీనివాసరావుని తరలించడం జరిగింది. అయితే అక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. మాకు విచారణకు కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, లేదంటే అక్కడ పర్యావరణం కానీ ఇక్కడ అనుకూలంగా లేదు కాబట్టి వేరే ప్రాంతానికి నిందితుడు శ్రీనివాసరావుని తరలిస్తామని చెప్పి లాయర్కి చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ కానీ మద్రాస్ కానీ చెన్నై కానీ ఢిల్లీ కానీ తరలించే అవకాశం ఉంది. ఎక్కడికి తరలిస్తామనేది మీకు 2 గంటల ముందుగానే సమాచారం అందిస్తూ ఈ నేపథ్యంలో మీరు సిద్ధంగా ఉండండి అని కూడా లాయర్కి చెప్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ శ్రీనిబాబు.